ఆలోచన సీఎం రేవంత్ రెడ్డిదే అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ క్రెడిట్ సీఎంకే దక్కుతుందని చెప్పారు. ఏటా 14,560 కోట్లు సన్నబియ్యం కోసం ఖర్చు చేస్తున్నామని తెలిపారు ఉత్తమ్. సన్నబియ్యంతో పేదల కడుపు నిండా భోజనం పెట్టడమే కాకుండా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఎంత భారమైనా పేదలకు మేలు చేయాలనే ఆలోచన ఉందన్న ఉత్తమ్ 86% జనాభాకు సన్నబియ్యం అందుతున్నాయని చెప్పుకొచ్చారు. సోనియా గాంధీ తెచ్చిన ఫుడ్ సెక్యూరిటీ బిల్లుకు తెలంగాణలో న్యాయం జరుగుతుందన్నారు ఉత్తమ్. ధాన్యం కొన్న 48 గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డులు ఇస్తున్నామని 3,39,00,000 మంది సన్నబియ్యం లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు. మరోవైపు అసెంబ్లీలో సన్నబియ్యంతో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు భోజనం చేశారు.